తెలంగాణలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రేవంత్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో అర్హత కలిగిన వారి నుంచి గ్రామాల వారీగా ప్రజాపాలన గ్రామ సభల ద్వారా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాల వారీగా అర్హుల జాబితాను సిద్ధం చేసిన ప్రభుత్వం తొలి విడతగా ఇంటి స్థలం ఉన్నవారికి ప్రాధాన్యతనిచ్చింది. ఇందులో భాగంగా తొలి విడత 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించారు. అయితే ప్రభుత్వం లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఆర్థిక సాయం చేయనుంది. ఇంటి నిర్మాణానికి ప్రారంభంలో ఫౌండేషన్ 1,00,000, బేస్మెంట్ పిల్లర్స్ లెవెల్లో 1.75 లక్షలు, స్లాబ్ లెవెల్లో 1.75 లక్షలు ఇవ్వనుంది. ఆ తర్వాత ఇతర నిర్మాణాలు పూర్తవుతుంటే 1,00,000 ఇవ్వనున్నారు. లబ్ధిదారుల ఖాతాలోనే నేరుగా నిధులు జమ చేయనున్నారు. అయితే తాజాగా ఇందిరమ్మ పథకంకు సంబంధించి ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు కొత్త గైడ్లైన్స్ పంపించింది. ప్రభుత్వం కొత్త గైడ్లైన్స్ ద్వారా ఇందిరమ్మ నిర్మాణం ప్రక్రియ జరగాలని, ఎలాంటి పొరపాట్లు జరిగినా బిల్లులు చెల్లింపు నిలిచిపోతుందని ప్రభుత్వం పేర్కొంది. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులందరికీ కలెక్టర్లు ఈ మేరకు సరైన ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. గైడ్లైన్స్ తప్పనిసరిగా పాటించేలా చూడాలని, గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్లకు, ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నూతన గైడ్లైన్స్ ఇలా ఉన్నాయి. ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తర్వాత బేస్ మట్టం పనులు ప్రారంభించే ముందు స్థలం ఫోటో తీయాలి. ఆ ఫోటోను ఇందిరమ్మ యాప్ లో మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలి. ఇంటి నిర్మాణ వైశాల్యం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలి. 2 గదులు, 1 వంటగది, బాత్రూమ్ ఉండేలా ఇంటి నిర్మాణం ఉండాలి. ప్రతి దశలోనూ ఫోటోలు తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ యాప్ లో అప్లోడ్ చేయాలి. పాత ఇంటిని ఆనుకొని లేదా ఇప్పటికీ ఉన్న ఇంటిని అదనపు గదులుగా లేదా కొంతవరకు కూల్చివేసిన వాటిని ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిర్మాణం చేయకూడదు. గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇండ్లకు ఎట్టి పరిస్థితిలోనూ ఇందిరమ్మ పథకం మంజూరు చేయొద్దు. ఇండ్లను కలిపి కట్టుకోవడానికి అనుమతి లేదు. ఒకటే ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యులకు ఒక ఇల్లు మాత్రమే ఇవ్వాలి అంటూ రేవంత్ సర్కార్ కొత్త నిబంధనలు జారీ చేసింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.